అరటి రైతు అల్లాడిపోతున్నాడు, మొక్కజొన్న రైతు విలవిలలాడిపోతున్నాడు, పత్తి రైతు ప్రాణాలు అరచేత పెట్టుకుని బ్రతకాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యుయేషన్స్ మధ్యన జనం దగ్గరికి చంద్రబాబు నాయుడు వెళ్ళబోతున్నారు, రైతు దగ్గరికి వెళ్ళబోతున్నారట. 24వ తారీఖు నుంచి ప్రత్యేక కార్యక్రమం పెట్టుకోబోతున్నారట. సాగు బాగుకి పంచసూత్రాల అమలు అని చంద్రబాబు గారు ప్లాన్ చేసుకున్నారట. వారం పాటు రైతు ఇళ్లకి నేతలు అధికారులు వెళ్ళాలట, తెలుగుదేశం వాళ్ళందరూ కూడా. అగ్రిటెక్ మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారట. 3 రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్షాపులు పెడతారట. శాస్త్రీయ వ్యవసాయంతో రైతుకు గిట్టుబాటు వస్తుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారట. ప్రకృతి సేద్యానికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయో అవి మరింత పెంచుతారట. పురుగు మందులు అధిక వాడకంతో జరిగే నష్టాలను వివరిస్తారట రైతులకి. సేంద్రియ ఉత్పత్తులకు విదేశాల్లో ఉన్న డిమాండ్ గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఈ ప్రకృతి వ్యవసాయం వైపుకి మళ్ళిస్తారట. వ్యవసాయ అనుబంధ శాఖలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి నిర్దేశం ఇది. మంత్రి అచ్చెన్న అధికారులు సిబ్బంది సహా 10,000 మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో స్వయంగా చంద్రబాబు గారు కూడా 24 నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారట. రైతుల్ని మార్చగలిగి వాళ్ళని కొత్త పంటల వైపుకి తీసుకెళ్ళి లాభదాయక పంటల వైపుకి చేయగలిగితే అద్భుతం. బట్ అనేక ప్రయత్నాలు ప్రయోగాలు చేసినా సాధ్యం కాలేదు. కానీ తెలుగుదేశానికి నెట్వర్క్ ఉంది, అలాగే జనసేనకు కూడా నెట్వర్క్ ఉంది. గ్రౌండ్ లెవెల్లో వీళ్ళని అభిమానించే వాళ్ళు రైతులు ఉన్నారు కాబట్టి ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం. ఇది సక్సెస్ అయితే భారతదేశంలోనే పెను విప్లవం తెచ్చిన రాష్ట్రం అవుతుంది. ప్రపంచంలో ఎగుమతులకి కేంద్రమైన ఆశ్చర్యపోనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్కి. బట్ రైతులు కూడా మారాలి, వీళ్ళు చెప్పేది వినాలి, దానికి అనుగుణంగా సిద్ధపడాలి. మరి అవుతారా లేదో చూద్దాం.